హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందాం. వీటిల్లో ఫస్ట్ ఒక నిమిషం ఉండండి. మీకు క్వశ్చన్ చెప్పేదానికన్నా ముందు ఈ చాప్టర్లో ఒక నిమిషం ఇక్కడ నేను కొంత ప్లేస్ తీసుకుంటా. ఈ ప్లేస్ తీసుకొని మీకు రఫ్ వర్క్ గైడ్ చెప్తా చూడండి. ఈ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్లో టోటల్గా ఒక 5 మోడల్స్ నేర్పిస్తాను మీకు. ఫస్ట్ మోడల్ చూడండి ఎలా ఉంటుందంటే, ఒక ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అనుకోండి. ట్రయాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఏ అనే వెర్టెక్స్ ఏదో నెంబర్స్ ఇస్తారు, ఇక్కడ బి అనే వెర్టెక్స్ ఇస్తారు, సి అనే వెర్టెక్స్ ఇస్తారు. వెర్టెక్స్ ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ ఎస్ కనుక్కోండి అంటారు. సర్కమ్ సెంటర్ ఎస్ కనుక్కోండి అంటే ఫస్ట్ టైప్ క్వశ్చన్ మీరు ఎలాంటివి చేస్తారంటే, ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ ఇచ్చేసి దాని సర్కమ్ సెంటర్ కనుక్కోండి అనే క్వశ్చన్ అన్నమాట. ఈ టైప్లో నేను ఒక 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి పెట్టినాను. మీ బుక్లో ఉండేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అవే అనమాట. ఈ 3 అంటే క్వశ్చన్స్ 3 అని పెరుగుతాయే కానీ 3 కూడా సేమ్ ఒకే మోడల్. ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్. ఓకే, ఫస్ట్ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్ ఏమంటే, మీకు ఇదే ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అనుకోండి. ఈసారి ఈ ఏ బి సి ఇవ్వరు అనమాట. ఇవి ఇవ్వరు, వెర్టెక్స్ ఇవ్వరు. దాని బదులుగా ఈ ఏబి ఈక్వేషన్ ఎంత, ఏసి ఈక్వేషన్ ఎంత, బీసీ ఈక్వేషన్ ఎంత, ఈక్వేషన్స్ ఇస్తారు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈ విధంగా 3 ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు. ఇంతకుముందు అయితే 3 వెర్టెక్స్ ఇచ్చినారు. ఇప్పుడు 3 ఈక్వేషన్స్, సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ కనుక్కోండి అని అంటారు. సర్కమ్ సెంటర్కి సింబల్ ఎస్. ఇలాంటివి మనం ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. వాటికి మనం క్వశ్చన్ నెంబర్ 4, 5 గుర్తొస్తానయ్యా, గుర్తుపెట్టుకోండి. టోటల్ మనం చేసే క్వశ్చన్స్లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ సేమ్ మోడల్. 3 వెర్టిసెస్ ఇస్తే ఆ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా, సైడ్స్ ఇచ్చేస్తే ఆ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా అనేది 2 క్వశ్చన్స్. టోటల్గా అప్పటికే మనకు 5 క్వశ్చన్స్ అయిపోతాయి. కానీ అప్పుడు మనం ఎన్ని క్వశ్చన్ నేర్చుకునేట్టు 2 క్వశ్చన్సే. తర్వాత నెక్స్ట్ మోడల్, థర్డ్ మోడల్ అనుకోండి. అది ఎలా ఉంటుందంటే, ఈ విధంగా ఒక ట్రయాంగిల్, దీనికి 3 వెర్టెక్స్ ఇస్తారు. వాళ్ళే పాయింట్స్ ఇచ్చేస్తారు. ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అని ఈ పాయింట్స్ ఇచ్చేసి దీనికి ఆర్థో సెంటర్ అంటే ఇట్లా ఆల్టిట్యూడ్ ఒకటి గీసుకుంటాం, ఇట్లా ఒక ఆల్టిట్యూడ్ గీసుకుంటాం, ఇట్లా కూడా గీయచ్చు. ఈ 2 కానీ 3 కానీ ఆల్టిట్యూడ్స్ ఎక్కడైతే అవి ఇంటర్సెక్ట్ చేసుకుంటే దాన్నే ఆర్థో సెంటర్ అంటాం. ఈ విధంగా ఒక ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఇచ్చేసి ఆ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ కనుక్కోండి అని చెప్పేది నెక్స్ట్ మోడల్ క్వశ్చన్. ఈ మోడల్లో కూడా మనము ఒక 3 క్వశ్చన్స్ చేద్దాం. అప్పటికి మనం ఇక్కడ 2 మోడల్స్లో 5 క్వశ్చన్స్ అయిపోయినాయా. దీనికి నెంబర్ 6, 7, 8 అని నెంబర్స్ వచ్చేస్తాయి. అంటే ఇది థర్డ్ మోడలే మనకు. నెక్స్ట్ మోడల్ మనం చేసేది ఏమంటే ఇలాంటిదే, కాకపోతే ట్రయాంగిల్కు ఇంతకుముందు క్వశ్చన్లు ఇచ్చినట్టే ఈసారి ఈక్వేషన్స్ ఇస్తారు. ఇది ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషన్ ఇస్తారు. ఏబిసిలు ఇవ్వరు, వెర్టెక్స్ లేకుండా ఈక్వేషన్లు ఇస్తారు. ఆ కేసులో, ఆ సందర్భంలో మనము దీని ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలా చూస్తే, ఆర్థో సెంటరే ఇది సర్కమ్ సెంటర్ కనుక్కునేటివి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ 3 వచ్చి పాయింట్స్ ఇస్తారు, నెక్స్ట్ 2 వచ్చి ఈక్వేషన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ కూడా ఆర్థో సెంటర్ కనుక్కోవడమే. కాకపోతే దీంట్లో ఫస్ట్ 3 వచ్చి పాయింట్స్ ఇస్తారు, ఇక్కడ ఈక్వేషన్స్ ఇస్తారు. ఇవి ఒక 2 క్వశ్చన్స్ అనుకోండి. అప్పుడు క్వశ్చన్ నెంబర్ 9, 10. మోడల్ 4 క్వశ్చన్సే, కానీ క్వశ్చన్ నెంబర్స్ 10 అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమంటే, ఒక లైన్ ఇది అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, దీని ఫుట్ ఇక్కడ ఉంటుంది అనమాట, లైన్ పైన ఉంటుంది. అప్పుడు ఈ పాయింట్కి, ఈ ఫుట్కు, ఈ లైన్కి ఏం రిలేషన్ ఉంది అనేది ఒక థీరం లాగా అనమాట. ఇది ఒక క్వశ్చన్ అనుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇట్లాంటిది లైన్ ఇలా ఉంటుంది, పాయింట్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఫుట్ కాకుండా దీని ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఫుట్, ఇది ఇమేజ్. ఫుట్తో ఈ పాయింట్కి, ఫుట్కు, లైన్కు ఉండే రిలేషన్ కనుక్కోవడం ఒక తీరము, ఫుట్కు, ఇమేజ్కు, లైన్కు రిలేషన్ కనుక్కోవడం ఇంకో తీరం. అంతే. ఈ చాప్టర్లో మనం టోటల్గా
చేయబోయే మోడల్స్ అయితే 5 ఈ ఫుట్ ఇమేజ్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఒకే మోడల్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. మోడల్స్ అయితే 5, క్వశ్చన్ నెంబర్స్ అయితే 10 వరకు అయిందా, ఇది 11th క్వశ్చన్, ఇది 12th క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? ఇది ఎన్ని వీడియోస్లో వస్తుంది అనేది పక్కన పెడదాం. టోటల్గా క్వశ్చన్స్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. మోడల్స్ 5, టోటల్ క్వశ్చన్స్ నెంబర్స్ వచ్చి 12 క్వశ్చన్స్ చేస్తాం అన్నమాట. నేను సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 1 3 -3, 5 5, -1. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ మీకు ఫిగర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇది వెర్టెక్స్ ఏ ఇచ్చినారు కాబట్టి రాసుకుందాం 1, 3. బి ఇచ్చినారు కాబట్టి అది రాసుకుందాం -3, 5. సి ఇచ్చినారు 5, -1. సర్కమ్ సెంటర్ అంటే మనం లోయర్ క్లాసులో నేర్చుకున్నాం. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఇలా గీస్తాం. 3 సైడ్స్కు పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ గీస్తే ఆ 3 సైడ్స్ ఎక్కడైతే కలుసుకుంటాయో వాటి కాంకురెంట్ పాయింట్ని సర్కమ్ సెంటర్ ఎస్ అంటాం. దాన్ని x, y, ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి x, y అనుకున్నాం. ఈ ఒక ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్కి ఉండే క్యారెక్టర్ ఏమంటే, ఈ సర్కమ్ సెంటర్ ఈ వెర్టెక్స్ ఏకి ఎంత దూరంలో ఉంటుందో బీకి కూడా అంతే దూరంలో ఉంటుంది, సికి కూడా అంతే దూరంలో ఉంటుంది. మనం ఈ ఎస్ని సెంటర్గా తీసుకొని ఓఏ రేడియస్తో అంటే కంపాస్ ముళ్ళని ఇక్కడ పెట్టుకొని పెన్సిల్ ఇట్లా తిప్పినామనుకోండి, ఆ సర్కిల్ ఇట్లా వెళ్తుంది అనమాట. ఈ 3 వెర్టెక్స్లో నుంచి వెళ్తుంది. దాన్నే సర్కమ్ సర్కిల్ అంటారు. దాని సెంటర్నే సర్కమ్ సెంటర్ అంటారు. ఇప్పుడు ఇదే సర్కమ్ సెంటర్ అంటే దీనికి ఏం ప్రాపర్టీ అంటే, ఎస్ అనేది ఏ నుంచి ఎంత దూరంలో ఉంటుందో బి నుంచి కూడా అంతే దూరంలో ఉంటుంది, సి నుంచి కూడా అంతే దూరంలో ఉంటుంది. ఈ కాన్సెప్ట్నే మనం ఇప్పుడు బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి ఎస్ కనుక్కుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిండేది రాసేసుకుందాం. గివెన్ వెర్టిసెస్ ఆర్ ఏ ఈక్వల్ టు ఏమిచ్చినారు 1, 3, బి -3, 5, సి 5, -1. టేక్ ఎస్ ఈక్వల్ టు x, y యాజ్ సర్కమ్ సెంటర్. ఎస్ని సర్కమ్ సెంటర్ అనుకున్నాం. వీ నో, మనకు తెలిసిన కండిషన్ ఏమంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సర్కమ్ సెంటర్ ప్రాపర్టీ అనమాట. ఒక ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ యొక్క ప్రాపర్టీ ఏమంటే ఆ సర్కమ్ సెంటర్ 3 వెర్టిసెస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అనేసి. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అనుకుంటే ఫస్ట్ స్టెప్లో మనం ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అని తీసుకుంటాం. ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి అనేసి. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రాసి పెడతా చూడండి. మీకు డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ప్లస్ y2 - y1 ఇది డిస్టెన్స్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు మనం వాడేది ఇదే. ఇక్కడ ఎస్ఏ అంటే అర్థం ఏమి, ఎస్ నుంచి ఏకు ఉండే డిస్టెన్స్ అని అంటే. ఈ డిస్టెన్స్ రావాలనుకోండి ఈ ఫార్ములా వాడతాం. అప్పుడు x2 ఇది అనుకుంటే x2 - x1² ప్లస్ y2 - y1². దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఎస్ఏ అంటే ఎస్కి ఏకి ఉండే మధ్యలో డిస్టెన్స్. అప్పుడు రూట్లలో రాయాలి. ఈ రూట్లో మనకి ఇబ్బంది పెట్టకూడదు అంటే ఏం చేస్తాం అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. అప్పుడు SA² = SB² అని వస్తుంది. ఓకే, SA² = SB²లో సబ్స్టిట్యూషన్ చేద్దామా. ఎస్ఏ చూడండి, ఇక్కడ ఎస్ అంటే XY తీసుకోండి, ఏ అంటే ఇది తీసుకోండి. x2 - x1 ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది. x2 - x1² అంటే ఎట్లా వస్తుంది చూడండి, x - 1² ప్లస్ y - 3² ఎస్ఏకి రాసేస్తాను నేను. SA² అంటే రూట్ లేకుండా x మైనస్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి, x - 1² ప్లస్ y - 3² x - 1² ప్లస్ y - 3² ఈక్వల్ టు, ఇప్పుడు ఏం రాయాలా, SB² రాయాలా. ఎస్కు బీకి డిస్టెన్స్ ఫార్ములా రాసేటప్పుడు x -3 ఏం రాసేయచ్చు మనము, x + 3 అని రాసేయచ్చు. x + 3
హోల్ స్క్వేర్ ప్లస్ వై కోఆర్డినేట్స్ తీసుకుంటే వై మైనస్ 5 హోల్ స్క్వేర్. ఈ సబ్స్టిట్యూషన్ బాగా వినండి. ఎస్ఏ స్క్వేర్ ఎస్కి ఏకి ఉండే డిస్టెన్స్ యొక్క స్క్వేరు, ఎస్బి స్క్వేర్ ఎస్కి బికి ఉండే డిస్టెన్స్ యొక్క స్క్వేరు. డిస్టెన్స్ ఇది స్క్వేర్ అంటే రూట్ లేకుండా రాస్తాం, అదే ఇప్పుడు ఇక్కడ రాసింది. ఇప్పుడు ఇది మనకి ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అలా రాయించిన ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎవరు 1 స్క్వేర్ అంటే 1a మైనస్ 2ab 2 1s 2x ప్లస్ ఇది కూడా అదే ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే దీని స్క్వేర్ 3కి స్క్వేర్ 9 మైనస్ 2ab 2 3 6y. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3కి స్క్వేర్ 9 ప్లస్ 2ab 6x 2 3 6x. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ పడితే వై స్క్వేర్ ప్లస్ 5ను స్క్వేర్ చేస్తే 25 మైనస్ 2ab అంటే 2 5 10y. ఇప్పుడు ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్మ్స్ కన్నా సేమ్ ఉంటే ఏదన్నా ఈ పక్క వస్తే సింబల్ మారుతాయి కాబట్టి సేమ్ ఉండే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వచ్చింది అనుకో మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అప్పుడు క్యాన్సిల్ చేయడం ఈడే చేద్దాం. వై స్క్వేరు ఈ వై స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏదన్నా లైక్ టర్మ్స్ సేమ్ టర్మ్స్ ఉన్నాయా చూసుకుంటే మైనస్ 2x ఇక్కడ 6x ఉంది 9 ప్లస్ 9 ఈ ప్లస్ 9 కూడా క్యాన్సిల్ అయింది. ఇంకంతే, ఇంకా మిగిలిన టర్మ్స్ ఎవరో చూసుకొని రాసేసుకుందాం. ఇక్కడ మైనస్ 2x మైనస్ 6y ప్లస్ 1 ఇక్కడ మిగిలింది ఎవరు 6x మైనస్ 10y ప్లస్ 25 అన్నీ ఒక పక్క తెచ్చుకుందాం. మైనస్ 2xకి జతగా ఈ 6x వస్తుంది కాబట్టి మైనస్ 6x. ఈసారి y టర్మ్ రాస్తే మైనస్ 6y. ఈ మైనస్ 10y ఇక్కడికి వస్తుంది కాబట్టి ప్లస్ 10y. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఈ 25 ఇక్కడికి వస్తే మైనస్ 25 అవుతుంది ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ టర్మ్స్ రెండు సేమ్ సింబల్ ఉంటే కలిపి అదే సింబల్ వేస్తాం. ఇవి రెండు ఆపోజిట్ సింబల్స్ ఉంటే సపరేట్ చేసేస్తాం. 10లో నుంచి 6 పోతే పెద్ద దీంట్లో మిగులుతుంది కాబట్టి దాని సింబల్ ప్లస్ చేసుకొని ప్లస్ 4y. ఇది కూడా అంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి 25 నుంచి ఒకటి సపరేట్ చేసి మైనస్ 24 రాసుకుంటాం. ఇవన్నీ కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 4 2s 4 1s 4 6s. ముందర మైనస్ వద్దనుకుంటే అన్నిటికీ సింబల్ మార్చి 2x మైనస్ y ప్లస్ 6 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు నేను ముందే చెప్పినట్టు ఇదే మోడల్లో మనం 3 క్వశ్చన్స్ చేయబోతాను. పాయింట్స్ ఇచ్చేస్తే వెర్టిసెస్ ఇచ్చేసి సర్కమ్ సెంటర్ కనుక్కోండి అంటే అన్ని 3 క్వశ్చన్స్ ఇదేలాగా చేస్తాం. ఎక్కడ ఒక స్టెప్ కూడా మారదు, నెంబర్లు మారుతాయి అంతే. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బీ తీసుకుంటాం, దాన్ని రూట్ రాకూడదు అనుకుంటే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్ అనుకొని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఈసారి కాంబినేషన్ మనం ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బీ తీసుకున్నాం, ఈసారి ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీ తీసుకుందాం. ఇది తీసుకుందాం ఎస్బీ ఈక్వల్ టు ఎస్సి అనుకు తీసుకుందాం. ఎస్బీ ఈక్వల్ టు ఎస్సీ అయినప్పుడు వాటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎస్బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్ అంతే. దీన్ని అప్లై చేద్దామా? ఓకే. ఎస్బి ఫిగర్లో చూడండి, ఎస్బి ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా రాస్తే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈసారి ఎస్సి కదా రాయాలా, ఎస్కి సికి ఉండే డిస్టెన్స్. ఎస్కి సికి ఉండే డిస్టెన్స్ రాసేటప్పుడు ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాను అంతే, నేను కొత్తగా ఏం రాసిందేం కాదు. ఇందులో నుంచి దీన్ని తీయాలా, దీంట్లో నుంచి దాన్ని తీయాలా, అదే అక్కడ రాసింది. ఇది రాసిన తర్వాత ఇప్పుడు అంతే, ఇంతకుముందు చేసినట్టు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడైతే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడతాం. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడదామా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎవరు 3కి స్క్వేర్ ప్లస్ 2ab 2 3 6x ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాడదాం. ఏ స్క్వేర్ ప్లస్ బి ఎవరు 5 25 మైనస్ 2ab 2 5 10y. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
మైనస్ 2ab 2 5 are 10x ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 కదా, 1 స్క్వేర్ చేస్తే ప్లస్ 2ab రాసేసిన తర్వాత లైక్ టర్మ్స్ ఏవైనా ఉంటే అంటే సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంకా 25 క్యాన్సిల్ అవుతాయి. ఇంకా ఓపిక్గా వెతుక్కుందాం. 6x ఇక్కడ ఎక్స్ వై కాన్స్టెంట్లు. ఓకే, మిగిలిన టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ రాసేసుకుందాం. 6x మైనస్ 10y ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 9 మిగిలింది. ఇక్కడ మైనస్ 10x ప్లస్ 2y ప్లస్ 1 అన్నీ ఒక పక్క తెచ్చుకుందాం. 6x దీనికి జతగా ఈ మైనస్ 10x ఇక్కడికి వస్తుంది కాబట్టి ప్లస్ 10x మైనస్ 10y దీనికి జతగా ఈ 2y లోపల వస్తుంది కాబట్టి మైనస్ 2y ఇది ప్లస్ 9 ఈ 1 లోపలికి వస్తుంది కాబట్టి -1 = 0. ఓకే, సేమ్ సింబల్ ఉంటే కలిపేస్తాం. 6x 10x 16x 10y మైనస్ 2y సేమ్ సింబల్ కాబట్టి కలిపేస్తాం. 9లో ఇది వేరే సింబల్ ఉంటాయి కాబట్టి సబ్ట్రాక్ట్ అయిపోతాయి =0. ఇవి కూడా 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 4 2s 4 3s 4 4s 4x మైనస్ 3y ప్లస్ 2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కన్నా మనం సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వై తెలుస్తుంది. అదే మనకు కావాల్సిన సర్కంసెంటర్. అదే నెక్స్ట్ స్టెప్లో హెడ్డింగ్గా రాసుకుందాం. సాల్వింగ్ 1 and 2 1 and 2 సాల్వ్ చేసి we get సర్కంసెంటర్. ఎవరు ఎస్. ఓకేనా, ఇప్పుడు మనం సాల్వ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఇక్కడ చూడండి 2x మైనస్ వై ప్లస్ 6 ఉంది. ఇక్కడ 4x మైనస్ 3y ప్లస్ 2 ఉంది. ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవ్వాలనుకుంటే 2x ఎలిమినేట్ అవ్వాలంటే ఇది 2 ఉంది 4 చేసుకోవాలా. లేదు వైని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ 1y ఉంది, ఇక్కడ 3y ఉంది. దీన్ని 3తో మల్టిప్లై చేయొచ్చు. మన ఇష్టం అన్నమాట. x నన్నా ఎలిమినేట్ చేయొచ్చు, y నన్నా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ నేను 3 times పెంచుకుంటున్నాను. అప్పుడు చూడండి ఇది 3తో మల్టిప్లై అయితే 3 2s are 6 3 1s 3 3 6s are 18. ఓకే, 3 2s are 6x మైనస్ 3y's అనమాట. అదే 3y 3 6s are 18 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ 3 times చేస్తే ఇలా అయింది. సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసుకుంటా. ఇది 4x మైనస్ 3y ప్లస్ 2 = 0. ఓకే, వైని ఎలిమినేట్ చేయాలనుకుంటే కోఎఫిషియంట్స్ సేమ్ అయినాయి కానీ సింబల్ వేరువేరుగా లేవు. అందుకని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే అన్నిటికీ సింబల్ మార్చుకుంటాం. అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నామని అర్థం. అప్పుడు చూడండి ఈ మైనస్ 3y ఈ ప్లస్ 3y క్యాన్సిల్ అయిపోతుంది. 6xలో ఈ మైనస్ 4x పోతే ఒక 2x మిగులుతుంది. ఇది ప్లస్ 18 ఇప్పుడు ఇది -2గా మారిపోయింది కాబట్టి ప్లస్ 16 ఉంటుంది =0. 2x = -16 2 1s 2 8s x -8. ఎక్స్ వాల్యూ తెలిసింది. ఈ ఎక్స్ వాల్యూను సెకండ్ ఈక్వేషన్లో కానీ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ మనకు నచ్చిన ఈక్వేషన్లో రాసి మనం మిగతా వైని కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటా. చూడండి 2x - y + 6 = 0. ఇందులో 2 × x ప్లస్లో -8 రాసినాను. -y + 6 = 0. 2 8s are -16 -y + 6 = 0. ఈ -16లో నుంచి +6 పోతే -10 -y = 0. -y +10 y -10 ఇలా y వాల్యూ వచ్చింది. ఎక్స్ వై వచ్చిన తర్వాత ఈ రెండింటితో మనము దేర్ఫోర్ సర్కంసెంటర్ ఎస్ x అంటే -8 y అంటే -10. ఇదే మనకు కావాల్సిన సర్కంసెంటర్. గుర్తొచ్చిందా? అంతే, నేర్చుకోండి. ఏబీసీలు ఇస్తారు, మన కండిషన్ ఇది రాసుకోవాలి. సర్కంసెంటర్ అనేది 3 వెర్టెక్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఎస్ఏ = ఎస్బీ = ఎస్సీ అనుకుంటాం. దాంట్లో నుంచి ఫస్ట్ స్టెప్లో ఎస్ఏ = ఎస్బీ అనుకుంటాం. ఇది రూట్స్, ఇది డిస్టెన్స్ అనమాట. ఎస్కి ఏకి ఉండే డిస్టెన్స్ ఎంతనో ఎస్కి బీకి ఉండే డిస్టెన్స్ కూడా అంతే అనేసి ఆ డిస్టెన్స్ రాసేటప్పుడు ఈ విధంగా రూట్లలో ఫార్ములా వస్తుంది. ఆ రూట్ రాకూడదు అనే ఉద్దేశంతో వాటిని స్క్వేర్ చేసేసినాం. అప్పుడు మీరు సబ్స్టిట్యూషన్లో రూట్ లేకుండా సబ్స్టిట్యూషన్ చేసినాం.
అంతే. ఇంకా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడుకుంటూ ఏదన్నా సేమ్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటూ ఒక ఈక్వేషన్ తెచ్చుకున్నాం. అట్లే ఎస్బి ఈక్వల్ టు ఎస్సీని చేసుకుంటూ వచ్చి సెకండ్ ఈక్వేషన్ తెచ్చుకున్నాం. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిసింది. ఆ ఎక్స్ వైతోనే మనం సర్కమ్ సెంటర్ రాసుకున్నాం. ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక ట్రయాంగిల్కి 3 వెర్టిసెస్ ఇచ్చేసి దానికి సర్కమ్ సెంటర్ కనుక్కోండి అనేటివి మనం 3 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, 1, 2, 3. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్. ఇక్కడ ఈ విధంగా 3 వెర్టిసెస్ ఇచ్చినారు. మనం ఇందాక చూసినాం కదా, నాకు టైం కలిసి వస్తుందనేసి ఇదంతా అంతకుముందు అంతా మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే సేమ్ టు సేమ్ క్వశ్చనే కదా. గివెన్ నెట్ ఎక్స్ 3 రాసేసుకున్నాం. టేక్ ఎక్స్ వై యాజ్ సర్కమ్ సెంటర్, వీ నో ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ. ఇదంతా ఇంతకుముందు క్వశ్చన్ చూసిందే కదా. ఇప్పుడు ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, ఎస్ఏకి ఎస్బికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఎస్బికి ఎస్సీ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందని తీసుకున్నాం. దీనిలో నుంచి ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఎస్కి ఏకి ఉండే డిస్టెన్స్ రాసేటప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఎస్బికి డిస్టెన్స్ రాసేటప్పుడు ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్, వై మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది. అదే ఇక్కడ మనము ఇక్కడ రాసిండే చూసుకోండి. ఎస్ఏ స్క్వేర్ ఇక్కడ వరకు రాసినాం, ఎస్బి స్క్వేర్ ఇక్కడ రాసినాం. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఈ విధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటూ ఇంతకుముందు క్వశ్చన్ అంతా మీరు విన్నారు కాబట్టి దీన్ని ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. యాక్చువల్గా ఒక క్వశ్చన్ చెప్పేసి మీకు సెకండ్ థర్డ్ హోంవర్క్ లాగా మీరు రాసుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడైనా రెఫరెన్స్కు పనికొస్తుందని దీంతో మీకు వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే దీన్ని వదిలేయాల్సింది మీకు హోంవర్క్, అంటే మళ్ళీ తప్పులు రాసుకున్నాక ఆన్సర్ రాలేదని బాధపడతారు కదా. అందుకు రెఫరెన్స్గా మాత్రమే ఈ వీడియోని మీరు పెట్టుకోండి. అట్లే ఎస్బి ఈక్వల్ టు ఎస్సీలో నుంచి ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ వస్తుంది. దాన్ని మనం చేసుకుంటూ పోతాము. సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వింగ్ 1 and 2 వీ గెట్ సర్కమ్ సెంటర్. అప్పుడు 1, 2ను సాల్వ్ చేస్తాము. దాంట్లో నుంచి వై వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవుద్దండి సింబల్ ఇది. 6y మైనస్ 4 ఈక్వల్ టు 0 అయితే 6y ఈక్వల్ టు ప్లస్ 4, 6 4 కిందకి వెళ్తుంది, క్యాన్సిల్ కొడితే y ఈక్వల్ టు 2/3. దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఎక్స్ ఈక్వల్ టు -1/3. అప్పుడు సర్కమ్ సెంటర్ ఎస్ ఈక్వల్ టు ఇదైంది. ఓకేనా. ఒకే మోడల్లో 3 క్వశ్చన్స్ అనుకున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చెప్పినాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ హోంవర్క్గా చేయండి. అలాంటిదే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ రాసేసుకోండి. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ -2, 3, 2, -1, 4, 0. ఈ క్వశ్చన్ రాసేసుకొని మీరు రఫ్ వర్క్గా ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పినాను కదా, ఆ వీడియో వింటూ మీరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ కానీ థర్డ్ కానీ సేమ్ స్టెప్స్ రాయండి. స్టెప్స్ కూడా ఎక్కడ మార్చొద్దండి. క్యాలిక్యులేషన్లో పాయింట్స్ కూడా చేంజ్ వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది, అట్లే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. వాటిని సాల్వ్ చేయండి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తాయి. దాంతో మీరు సర్కమ్ సెంటర్ రాయండి. ఇప్పుడు దాకా మీకు ఈ వీడియోలో 3 క్వశ్చన్స్ అని పేరుకే కానీ ఒక క్వశ్చన్ అన్నమాట. ఆ క్వశ్చన్ ఏమి అంటే వెర్టిసెస్ ఇచ్చేస్తే ఆ ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలనేది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్స్ ఇచ్చేస్తే ఏబి ఏసి బీసీ ఈక్వేషన్ ఇచ్చేస్తే సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా అనే క్వశ్చన్లు చూద్దాం. ఓకే.